వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. బ్లౌజ్కి హుక్స్ మరియు హెమ్మింగ్ కాజాలు ఎలా కుట్టాలో, అలాగే గల్ల చుట్టూ మనము హెమ్మింగ్ చేస్తాం కదా, అవన్నీ నేను ఎలా చేయాలో వివరంగా చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే బ్యాక్ మనము నడుము చుట్టూ అన్నమాట. మనం 2 థ్రెడ్స్, రెండు దారాలు, 2 వరుసలు తీసుకోవాలన్నమాట. దాన్ని ఇలా ముందుగా ఒక సైడ్ నుంచి ఇలా కిందికి మనము హెమ్మింగ్ చేసేటప్పుడు ఇలా చిన్నగా బ్యాక్ సైడ్ క్లాత్ని ఒక చిన్న డాట్ లాగా బయటకు దారం కనిపించే విధంగా, అంటే ఎక్కువ కనిపించద్దన్నమాట, ఒకటే డాట్ లాగా తీసుకొని మనం పైన ఉన్న క్లాత్, మిగిలిన క్లాత్ని ఎక్కువ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి. నేనైతే బ్యాక్ షోల్డర్స్ కింద టక్స్ పెట్టుకుంటాం కదా, బ్యాక్ నడుము చుట్టూ ఈ టక్స్లని కూడా ఇలా లేవకుండా కుట్టేస్తానన్నమాట. నేను ఎప్పుడైనా బ్యాక్ నడుము చుట్టూ వేరే క్లాత్ తోటి అటాచ్ చేసి కుట్టనన్నమాట. ఏ క్లాత్ ఎండింగ్ ఉంటుంది కదా నడుము చుట్టూ కిందికి, ఆ ఎండింగ్ పాయింట్నే మలిచేస్తాను. అలా మలిచేసిన తర్వాత ఈ టక్స్ కట్ టక్స్ ఇచ్చేస్తాను కదా, ఆ టక్స్ని ఇలా హెమ్మింగ్ చేసేటప్పుడు అవి లేవకుండా ఇలా కుట్టేస్తాను అన్నమాట. చూడండి, చాలా ఈజీ. మనం కిందికి చిన్న డాట్ లాగా తీసుకొని పైకి మాత్రం ఆ క్లాత్ని ఎక్కువ తీసుకోవాలన్నమాట. మలిచిన క్లాత్ని కిందికి వెనక కనిపించేటట్టు చిన్న డాట్ తీసుకొని ఇలా పైన మనం మలిచిన క్లాత్ని కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, ఎందుకంటే మనకు పైనది కనిపించేది. ఫ్రంట్ సైడు ఒకటే చిన్న డాట్ లాగా ఉండాలన్నమాట. నేను రివర్స్ చేసి చూపిస్తాను మొత్తం కుట్టిన తర్వాత. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు హెమ్మింగ్ అలాగే హుక్స్ కాజాలు కుట్టాలని నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ హెమ్మింగ్ ఎలా కుట్టాలో, ఎలా నేర్చుకోవాలో మీకు అర్థమైతే నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. ఇలా కుట్టండి, ఇలా కుడితే చాలా ఈజీగా, మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ నేర్చేసుకున్న వాళ్ళకి ఇది ఎందుకు, కొందరు హెమ్మింగ్ కూడా చెయ్యరనమాట, డైరెక్ట్ దానిపైన ఒక కుట్టేసేస్తారు. ఒక్కొక్కరికి కస్టమర్స్కి అలా నచ్చదు. ఖచ్చితంగా బ్యాక్ గల్లకు కూడా ఇలా హెమ్మింగ్ చేయాలంటారు. పైపింగ్ అలాంటివి ఇష్టం ఉండవు. ఒక్కొక్క కస్టమర్స్కి తగ్గట్టు మనం ఉండాలి కదా. అందరికీ పైపింగ్ వేస్తా అంటే వాళ్ళకు నచ్చదు. ఇలా హెమ్మింగే కావాలి మాకు అని కొంతమంది కస్టమర్స్ మనకు అడుగుతారు. వాళ్ళు అడిగినట్టు మనం కుట్టాలి, లేదంటే మనకు ఇవ్వరనమాట బ్లౌజులు. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా హెమ్మింగ్ని ఇలా కుట్టండి. చూడండి, చాలా ఈజీగా హెమ్మింగ్ అనేది పూర్తయిపోయింది. బ్యాక్ నడుము చుట్టూ ఇలా హెమ్మింగ్ ఎప్పుడు మనము 2 లైన్స్, మన దారం అనేది 2 వరుసలు తీసుకోవాలి. ఒక్కొక్కరు ఖచ్చితంగా ఒకటే వరుస తీసుకుంటారు దారంని. అది ఒక్కసారి ఇలా లాగగానే ఊడొచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ సూదిని నిటారుగా పైకి తీసుకోవాలి, క్రాస్లో తీసుకోవద్దు. క్రాస్లో తీసుకుంటే దారం ఇలా లాగ్గానే వచ్చేస్తుంది. దీనిపైన నేను ఒక దారం పోగు స్టిచ్ చేశాను కదా, దూరం కుట్టు వేసాను అనమాట. ఆ దూరం కుట్టుని 2 క్లాత్లు, ఈ బ్లౌజు కొంచెం ఇలా కొద్దిగా అన్నా కానీ ఆ బ్లౌజ్ పీసుకున్న పోగులు వచ్చేస్తున్నాయి. కొంచెం టైం పడుతుంది ఆ పైన దూరం కుట్టే, కానీ చూడండి చాలా ఈజీ. ఒక్క సైడ్ లాగేస్తే వెనక సైడ్ వచ్చేస్తుంది. నేను మొత్తం దారం తీసేసి మీకు చూపిస్తాను. చూడండి, మనము దూరం కుట్టు బ్యాక్ సైడ్ ఇలా వేసుకుంటాం కదా, ఇలా వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఆ పోగు అనేది పీకేయాలి. చూడండి, తీసేసాను. ఎంత బాగా అసలు డాట్స్ అనేటివి కూడా మనకి ఏర్పడకుండా అలా కుట్టాలన్నమాట. చూడండి, వెనక సైడ్ కూడా చూపిస్తున్నాను. తర్వాత నేను గల్లకి ఎలా హెమ్మింగ్ చేయాలో చూపిస్తాను. చూడండి, స్టార్టింగ్ మనం గల్లకు కూడా 2 దారాలు, 2 పోగులు తీసుకోవాలి. చివరలా ఇలా ముడి వేసేసి, చూడండి ఇలా మనం దీనిపైన ఇంకో కుట్టు వేసుకుంటాం కదా. ఈ బ్లౌజ్ కుట్టడం, స్టిచ్చింగ్ అనేది నేను నా ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాను. చూడండి, ముందుగా ఇలా తీసుకొని అక్కడ ఒక
డాట్ ముడి వేసుకొని ఇలా కిందికి చిన్న డాట్ తీసుకోవాలి. అలాగే పైన ఈ క్లాత్ని నువ్వు ఎంత తీసుకున్నా సరిపోతుంది. పైన మనకు కనిపించదు కదా, మనకు బ్లౌజ్కి మన ఫ్రంట్ సైడు సీదా సైడ్ కనిపించద్దు అనమాట ఆ డాట్ అనేది. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం తీసుకున్న డాట్ అనేది చాలా చిన్నగా కనిపించాలన్నమాట. ఆ డాట్ మనము గల్ల సైడ్ తీసుకుంది చాలా చిన్నగా కనిపించాలి. చూడండి నేను ఒక గల్ల ఒక హుక్స్ పార్ట్ నుంచి స్టార్ట్ చేశాను కదా, అలాగే నేను ఇంకొక హుక్స్ పార్ట్ వరకు చివరి వరకు కుట్టేసి మీకు చూపిస్తున్నాను. అలాగే కుట్టుకుంటూ చూపిస్తే వీడియో లాంగ్ లెంత్ ఫుల్ అవుతుందని. చూడండి ఇక్కడ నుంచి చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నేను హుక్స్ ప్లేస్ నుంచి తీసుకున్నాను కదా, కొద్దిగా కుట్టి చూపించాను. అలాగే నేను కుట్టేసుకుంటూ వచ్చి ఈ చివరి నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ మనం పైన ఇలా కుట్టు వేసుకున్న హెమ్మింగ్ కోసం కుట్టు వేసుకున్న క్లాత్ని ఇలా పట్టుకొని కరెక్ట్ మనము ఒరిజినల్ మన ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ పీస్ని కొంచెం లోపలికి పెట్టేసుకున్నా ఏం కాదండి. బ్లౌజ్ పీసు ముందడికి కొద్దిగా ఎక్కువ తీసుకొని ఇలా కుట్టేసేయాలి. ఎప్పుడైనా మనము హెమ్మింగ్ కోసం 2 పోగుల దారాన్ని తీసుకుంటేనే ఆ దారం మనము లాగేసినా కానీ రాదు. మనం కుట్టేటప్పుడు ఇలా సూదితోటి కరెక్ట్ నిటారుగా పైకి కుట్టాలి. మనం క్రాస్లో సూది కానీ వేసామనుకో ఒక్కసారి ఆ దారంని ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. నిటారుగా వేసామంటే దారం మనం లాగినా కానీ అక్కడే ముడిపడిపోతుంది, లాగినా కానీ రాదనమాట. హెమ్మింగ్ అనేది మంచిగా స్ట్రాంగ్గా ఉండడానికి ఇలా సూది అనేది మనం నిటారుగా వేయాలి. ఇలా మనం కుట్టుకున్న దానిపై నుంచి ఇలా కరెక్ట్ ఆపోజిట్ ఇలా నిటారుగా వేయాలన్నమాట. చూడండి ఇలా వేసేసేయాలి. ఇక్కడ లాస్ట్ వరకు హుక్స్ ప్లేస్ వరకు, ఇది కాజా ప్లేసు, ఇక్కడ వరకు వేసేసి ఇక్కడ ఒక నాట్ పెట్టేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి చివరి వరకు అయిపోయింది. గల్ల రౌండ్ హెమ్మింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఇలా నాట్ పెట్టేసుకోవాలి. ఒక 2 చుట్లు వేసేసుకొని థ్రెడ్ని కట్ చేసుకొని ఇప్పుడు నేను మీకు హుక్స్ అండ్ కాజాలు ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ముందుగా మనం హుక్స్ కాజాలు ప్లేస్ చేసుకోవడానికి మార్క్ వేసుకోవాలన్నమాట. మార్క్ వేసుకోవడానికి నేనైతే చాక్ పీస్ తీసుకుంటున్నాను. చాక్ పీస్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే హుక్స్ ప్లేస్ స్టార్టింగ్ అలాగే చివర ఇలా మార్క్ వేసుకొని ఈ మార్కులని రెండింటిని ఒక దగ్గర పెట్టేసుకొని కరెక్ట్ మిడిల్లో ఇలా పట్టేసుకొని ఆ మిడిల్లో ఒక మార్క్, ఇవి 2 కరెక్ట్ సగానికి ఇలా మార్క్ వేసుకొని అలాగే కాజా ప్లేస్ ఇలా పెట్టేసుకొని ఇలా రబ్ చేసుకున్నామంటే ఆ చాక్ పీస్ డాట్ అనేది పడుతుంది. ఆ డాట్ ప్లేస్లో కూడా కాజాలని ఇలా మార్క్ వేసేసుకుంటే మనకు కుట్టేటప్పుడు మళ్ళీ కొలుచుకునే అవసరం రాదనమాట. ఇలా మార్క్ వేసేసుకోవాలి. నేనైతే హుక్స్కి అండ్ కాజాలకు ఖచ్చితంగా 4 వరుసలు 4 వరుసల దారం తీసుకుంటాను. చూడండి థ్రెడ్ నీడిల్లోకి పెట్టేసి 4 వరుసల దారాన్ని ముందు 2 వరుసల దారాన్ని ఎక్కించేసి 2 వరుసలు ఒక దగ్గర కలిపి 4 కలిపేసి ఇలా నాట్ వేసుకుంటున్నాను. నాట్ వేసుకున్న తర్వాత హుక్స్ తీసుకొని మీకు ఫస్ట్ హుక్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కాజాలు కుడుతున్నానండి. సరే కాజాలు చూపిస్తాను మీకు. ముందుగా మనము కాజా ఒక చివర ప్లేస్లో నుంచి ఇలా తీసుకొని మన క్రాస్ షేప్లో ఇలా కుట్టుకోవాలి. ఇంటూ ఆకారంలో నువ్వు ఏ ప్లేస్ నుంచి అయితే తీసుకున్నావో ఆ ప్లేస్కి కొద్దిగా పక్కకు ఇలా క్రాస్గా ఎండ్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి తీసి ఇలా ఇంటూ ఆకారంలో కాజా అనేది తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ నీడిల్ అనేటి బయటకు తీసి ఇలా కాజా అనేది కుడుతూ వెళ్ళాలి. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అర్థమైతే మీరు ఒక లైక్ చేయండి. ఇలా కాజా మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత బాగా వస్తుందో. చాలా స్టిఫ్గా ఉంటుంది. ఖచ్చితంగా మనము 4 లైన్స్ దారం తీసుకోవాలి. మనము ఖచ్చితంగా మనకు దారం అనేది 4 దారాలు ఉండాలి. అయితేనే ఈ కాజా అనేది మంచిగా లావుగా
వస్తుంది. హుక్స్కి కూడా గట్టిగా పట్టుకుంటుంది. ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసేటప్పుడు ఇలా క్రాస్ చెప్పాను కదా, ఇంటూ ఆకారంలో క్రాస్, ఖచ్చితంగా అలా ఇంటూ ఆకారంలో క్రాస్ తీసుకుంటేనే మన కాజా అనేది స్టిఫ్గా ఉంటుంది. హుక్స్ పెట్టినా మనకు ఊడి రాదనమాట. చూడండి ఎండ్ అయిపోయింది. దీనికి ఒక నాట్ వేస్తున్నాను. ఇలా నాట్ వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసి మీకు కాజా అనేది మంచిగా క్లియర్గా కనిపించడానికి దగ్గరికి చూపిస్తున్నాను. చూడండి ఎంత స్టిఫ్గా గట్టిగా ఉంది. చూడండి మీరు ఒకసారి చూడండి దీన్ని ఎంత బాగా వచ్చిందో. నేను దగ్గరికి తెచ్చి చూపిస్తున్నాను. ఇలా వేస్తే వస్తుందన్నమాట. నేను వీడియోలో మీకు చూపించిన విధంగా వేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. నేను 4 కాజాలు కుట్టేసి చూపిస్తున్నాను. అలాగే హుక్స్ ప్లేస్ తీసుకుంటున్నాను. హుక్స్లో చూడండి 5 హుక్స్. ఫస్ట్ అయితే మిడిల్ హుక్స్ని కుట్టి చూపిస్తాను. చూడండి ఇలా పెట్టేసి హుక్స్ ఎప్పుడు మనము లోపలికి ఉండాలన్నమాట. హుక్స్ బయటకు కనిపించకూడదు. ఒక పాదం మందు లోపలికి హుక్స్ అనేది కుట్టుకోవాలి. ముందుగా కింద ఉన్న 2 నాట్లో నుంచి తీసుకొని హుక్స్ కూడా మనము 4 వరుసల దారాన్నే తీసుకోవాలి. ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది. ఒక సైడ్ నుంచి ఒక నాట్ నుంచి 2 సార్లు, ఇంకో నాట్ నుంచి 2 సార్లు, అలాగే మనం హుక్స్ పెట్టే ప్లేస్లో ఒక 3 టైమ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఒక 3 టైమ్స్ చుట్టూ తిప్పేసామంటే మంచిగా స్టిఫ్గా ఉంటుంది. 4 వరుసల దారం తీసుకుంటేనే మంచిగా స్టిఫ్గా ఉంటుందండి. చూడండి ఇలా హుక్స్ ప్లేస్ అయితే కుట్టేసి మీకు చూపిస్తున్నాను. హుక్స్ ప్లేస్, కాజా ప్లేసు 4 వరుసల దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. ఖచ్చితంగా 4 వరుసలు తీసుకుంటేనే మనకు హుక్స్ అలాగే కాజాలు స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట, ఊడి రావు. చూడండి 4 హుక్స్లు మొత్తం 5 హుక్స్ కుట్టేశాను. అలాగే కాజాలు కూడా కుట్టేశాను. చాలా ఈజీగా హెమ్మింగ్, బ్యాక్ గల్ల హెమ్మింగ్, బ్యాక్ నడుం చుట్టూ హెమ్మింగ్, మొత్తం గల్ల చుట్టూ హెమ్మింగ్ అనేది మీకు ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా చూపించానని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మీరు మీ కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు, కటింగ్ నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ నా వీడియోలు చూడండి. అలాగే ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. చూడండి చాలా ఈజీగా, ఎంత ఈజీగా కుట్టేశాను నేనైతే. నాకు వచ్చిన కస్టమర్స్ బ్లౌజ్ హుక్స్ కాజాలు నేనే కుట్టేస్తాను. నేను బయటకి ఎవరికి ఇవ్వను అనమాట. చాలా ఈజీగా ఇలా నేర్చుకుంటే మనం చేసే హుక్స్లే మనమే కుట్టేసుకుంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.